T20 అప్డేట్స్ చూద్దాం. కింగ్ నాగార్జున హీరోగా సంక్రాంతికి వస్తున్న చిత్రం నా సామిరంగా. విజయ్ బిన్ని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా 14న థియేటర్లలో విడుదల కానుంది. నాగార్జున నా సామిరంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లో జరగనుంది. ఇప్పటికే ప్రమోషన్లలో స్పీడ్ పెంచిన మూవీ యూనిట్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా 14న ఈ మూవీ విడుదల కానుంది. ఇక నాగార్జునతో పాటు ఈ మూవీలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. గుంటూరు కారం సినిమా టికెట్ ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్లలో ₹65, మల్టీప్లెక్స్ థియేటర్లలో ₹100 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మరోవైపు గుంటూరు కారం మూవీ బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ నెల 12న అర్ధరాత్రి 1 గంటకు 22 చోట్ల ప్రదర్శనకు అనుమతులు లభించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం రేపుతోంది. కేవలం 12 గంటల్లోనే 39 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు నెలకొల్పింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ తో అంచనాలను పెంచింది. ఫుల్ మాస్ క్యారెక్టర్ తో మహేష్ బాబు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించగా ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఊపేస్తున్నాయి. ఎన్టీఆర్ దేవరా గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఎన్టీఆర్ డైలాగ్, అనిరుద్ధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్ తో గ్లింప్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. విడుదలైన 24 గంటల్లోనే దేవరా గ్లింప్స్ 40 మిలియన్ల వ్యూస్, 1 మిలియన్ లైక్స్ సాధించింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ 2 పార్టులుగా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న మూవీ హనుమాన్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రీమియర్స్ బుకింగ్ ఫుల్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. మరో 3 రోజుల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించి కౌంట్ డౌన్ పోస్టర్స్ వదిలారు మేకర్స్. సూపర్ హీరో హనుమాన్ పాత్ర బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా 12న విడుదలకు సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంతాల దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో అశోక్ గల్లా మాస్ రోల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు సాయంత్రం 4:14 ఈ మూవీకి సంబంధించి టైటిల్, టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. హృతిక్ రోషన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఫైటర్. దీపికా పడుకోన్, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఫైటర్ ఈ నెల 25న విడుదల కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. పీపుల్స్ మీడియా బ్యానర్ లో వస్తున్న ఈ మూవీ టైటిల్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప మూవీ సీక్వెల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నిన్నటి వరకు సాంగ్ తీసిన మేకర్స్ ఇవాల్టి నుంచి యాక్షన్ సీక్వెన్స్ తీయనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. రజనీకాంత్ 172వ చిత్రానికి కర్నల్ డైరెక్టర్ మారి సెల్వరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రజనీ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 171వ చిత్రాన్ని చేయనున్నారు. ఆ తర్వాతే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతోందని సమాచారం. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29 మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే ఓ ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి స్పందించారు. మహేష్ సినిమా కోసం రాజమౌళికి ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫే వస్తుందని కీరవాణి అన్నారు. ఇంకా వర్క్ తన వరకు రాలేదని చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు ఇప్పటికే రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. భారీ బడ్జెట్ తో ప్రపంచ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోందని ప్రచారం సాగుతోంది. శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ కీలక పాత్రలో వచ్చిన మూవీ కోట బొమ్మాళి. GA2 బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక మరో 2 రోజుల్లో ఈ మూవీ OTT ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెల 11న ఆహాలో కోట బొమ్మాళి స్ట్రీమింగ్ అవుతుందని టీం ప్రకటించింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి మరో షెడ్యూల్ ఇవాళే హైదరాబాద్ లో మొదలైంది. రామ్ చరణ్ కియారా అడ్వాణీపై సీన్స్ తెరకెక్కిస్తున్నారు. 4-5 రోజులు షూట్ చేసి పండక్కి బ్రేక్ తీసుకున్నారు సమాచారం. విజయ్ దేవరకొండ తెలుగుతో పాటు తమిళంలో కూడా సత్తా చాటుతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ ఖుషి మూవీ తమిళనాడు కూడా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమా తమిళనాడులో 12 కోట్ల రూపాయల వసూళ్లతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ కలెక్టెడ్ నాన్ తమిళ్ మూవీగా ఖుషి సినిమా నిలిచింది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం ఈ సిరీస్ లో నటించే నటీనటులను ఫైనల్ చేసే పనిలో క్రిష్ ఉన్నారని తెలుస్తోంది. ఈ సిరీస్ లో ఓ స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ కు సమయం పడుతుండటంతో క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. కంగనా రనౌత్ తన కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాలపై పెయిడ్ నెగిటివిటీ ఎక్కువగా ఉందని తెలిపారు. కొందరు కావాలనే తమను తొక్కడానికి ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. వారితో నా పోరాటం ఎప్పటికీ ఆగదని తెలిపారు. కానీ ప్రేక్షకులు కూడా చెత్త సినిమాలని ఇష్టపడుతూ రావడమే నన్ను ఎంతగానో బాధ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో తన కెరీర్ను మార్చుకునే అవకాశం ఉందని కంగనా ట్వీట్ చేశారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాప్సీ జంటగా నటించిన చిత్రం డంకీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 444 కోట్లు కొల్లగొట్టింది. రాజ్ కుమార్ హిరానీ సూపర్ టేకింగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమాకు వసూళ్లు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలయికలో వచ్చిన మూవీ ఆచార్య. ఈ సినిమా హిందీ రిలీజ్ డేట్ పై నిర్మాణ సంస్థ పెన్ మీడియా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఆచార్య సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసి హిందీ వెర్షన్ లో జనవరి 11న రిలీజ్ చేయనున్నారు. కేవలం తమ యూట్యూబ్ ఛానళ్లలో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కన్నడ స్టార్ ఉపేంద్ర దాదాపు 7 ఏళ్లు గ్యాప్ తీసుకుని స్వీయ దర్శకత్వంలో తీస్తున్న చిత్రం UI. మనోహరన్ శ్రీకాంత్ కేపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా గ్రీష్మ నటిస్తోంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. UI అనే ఫిక్షనల్ వరల్డ్ లో ఈ సినిమా స్టోరీ ఉంటుందని ప్రచారం సాగుతోంది.